దేవుని పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతలు, వందనాలు. ఈ వాక్యమును వింటున్న అందరికీ కూడా వందనాలు. సో ఈరోజు మనం వినబోతున్నటువంటి వాక్యము లూకాసు వార్త 8వ అధ్యాయము 50వ వచనములో దేవుడు మనతో మాట్లాడబోతున్న ఒక ముఖ్యమైన మూల వాక్యము. భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి. ఈ వాక్యము భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము. ఇదే వాక్యమును దేవాది దేవుడు ఈ జీవగ్రంథంలో మార్కు సువార్త 5వ అధ్యాయము 36వ వచనంలో కూడా ఇదే మాట సెలవిస్తున్నాడండి. సో చెప్పబడిన సందర్భాలు రెండు కూడా ఒకరే వ్యక్తికి దేవుడు మాట్లాడుతున్నాడు. సో ఈ సందర్భం ఏంటిదనంటే మనందరికీ తెలిసిన విషయమేనండి. యాయిరు అను ఒక సమాజపు మందిరపు అధికారి కుమార్తెకు ఆరోగ్యం బాగలేదు అన్న విషయము యేసయ్య దగ్గరికి వచ్చి చెప్పడానికి అతను వచ్చినప్పుడు మాట్లాడి యేసయ్య అతనిని ధైర్యపరుస్తూ చెప్పినటువంటి వాక్య భాగం ఇప్పుడు చదవబడినటువంటి వాక్యము. భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము. ఇంతకు ఏ విషయములో దేవుడు అతనికి ఆ వాగ్దానం ఇచ్చి ఆ వాక్యం ఇచ్చి ధైర్యపరుస్తున్నాడో మనం ప్రధానంగా తెలుసుకుందామండి. సమాజ మందిరపు అధికారులలో ఒకడైనటువంటి యాయిరు అను ఆ అధికారికి 12 సంవత్సరముల ఒక కుమార్తె ఉంటుంది. ఆమె అనారోగ్యముతో బాధపడుతూ అనారోగ్య స్థితిలో ఉండి ఆమె లేవలేని స్థితిలో ఉండి సీరియస్ కండిషన్లో ఉన్నప్పుడు అతను యేసయ్య దగ్గరికి వచ్చి ఆ మాట అడుగుతాడండి. అయ్యా, ఇంటి దగ్గర నా కుమార్తె అస్వస్థతగా ఉంది ప్రభువా అని చెప్పి మాట్లాడినప్పుడు 41వ వచనంలో యాయిరు అను ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి ఇంచుమించు 12 ఏండ్ల ఈడుకల తన ఒక కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలు కొనెను. కాబట్టి ఏ అవసరాన్ని బట్టి యాయిరు దగ్గరికి అతను వచ్చాడండి అంటే యేసయ్య దగ్గరికి వచ్చి ఆ యాయిరు అనే వ్యక్తి అడుగుతున్న మాట, అయ్యా ఇంటి దగ్గర నా కుమార్తె అనారోగ్యముగా ఉన్నది, సో మీరు ఒక్కసారి వచ్చి ఆమెను స్వస్థపరచయ్యా, ఇంచుమించు ఆమెకు 12-13 ఏండ్ల వయసు ఉంటుంది అని చెప్పి అతను చెప్పినప్పుడు వెంటనే ఆయన అక్కడికి బయలుదేరాలన్న సమయంలో అక్కడ జరుగుతున్న ఇంకొక కార్యము 12 ఏండ్ల నుంచి రక్తస్రావము గల ఒక స్త్రీ ఎవ్వరి చేత కూడా స్వస్థత పొందుకొననిదై ఉండగా ఆమె యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయాను. ఆమె ఎప్పుడైతే యేసయ్య అంగిని ముట్టుకుందో ఆ అంగిని ముట్టుకున్న క్షణములోనే ఆయనలోని ప్రభావము ఆమెలోనికి వెళ్ళి ఆమెకి స్వస్థత కలిగింది అని వాక్యము ద్వారా మనం తెలుసుకుంటున్నామండి. సో ఈ కార్యాన్ని దేవుడు ముగించి అక్కడికి వచ్చిన క్షణంలో వెంటనే ఇంటికి వెళుతుండగా ఆయన ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎంత నిమిత్తమో ఆయనను ముట్టెనో వెంటనే తాను ఎలాగూ స్వస్థపడెనో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియచెప్పెను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము కలదానవై పొమ్మని ఆమెతో చెప్పెను. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి ఒకడు వచ్చి నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పెను. యేసు ఆ మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పెను. మానవులమైన మనము ప్రతి సమయమందును ప్రతి స్థితి ఎందును మనకున్న స్థితిగతుల ఎందును మనము మన శారీరకమైనటువంటి స్వభావమును మనము సోలిపోయిన స్థితిలోనో బలహీనపడిన స్థితిలోనో అంధకార స్థితిలోనో అయోమయ స్థితిలోనో మనముండి ఆ కార్యంలో నెక్స్ట్ జరగబోయేది ఏంటిది అని అన్నది మనకు తెలియదు కనుక సో దేవాది దేవుడు చేయబోతున్న కార్యాన్ని మనం చూడలేము కనుక మన ఆలోచనల్లో మనం ఉన్నప్పుడు దానికి దేవుడు ఇస్తున్న జవాబు అంటే దేవుడు చేయగలిగిన కార్యమును ఆయనకు అసాధ్యమైంది లేదు అని వాక్యము ద్వారా మనకు తెలుసు. సో అటువంటి ఆ దేవుడు తన వాక్యము ద్వారా తన కృప ద్వారా మనల్ని ఎలా ముట్టి స్వస్థపరచగలడో ముందు జరిగిన కార్యమును బట్టి అక్కడ చూసిన వారికి అందరికీ నమ్మకం వచ్చి ఉండొచ్చు. కానీ యేసయ్య ఈ సందర్భాన్ని బట్టి యాయిరుతో మాట్లాడుతున్న మాట, ఆ సమాజ మందిరపు అధికారి ఇంటి నుంచి ఒక దాసుడు వచ్చి అతను వెంటనే అతనితో మాట్లాడడాన్ని బట్టి
దేవాది దేవుడు ఆమె ఇంటికి వెళ్ళి తలితాకుమి అంటే చిన్నదానా లెమ్ము అని చెప్పాడు. సో మనము కూడా మన పరిస్థితులను బట్టి మనం కృంగిపోకుండా దేవునిలో ఉండి మనం ఆయన బలమును పొందుకున్నప్పుడు, ఆయన వాక్యం మీద విశ్వాసం ఉంచినప్పుడు మనకు కూడా దేవుడు ఈ వాక్యాన్ని ఇచ్చి ఆదరిస్తున్నాడు. మన పరిస్థితులలో కూడా దేవుడు మనకు జవాబు చెప్పబోతున్నాడు. సో ఈ వాక్యమును విని వీరందరూ ఆశీర్వదించబడి ఉన్నారని నేను నమ్ముచున్నాను. సో ఈ వాక్యము ద్వారా దేవుడు దర్శించినందుకు యేసయ్యకే సమస్త మహిమ ప్రభావము కలుగును గాక. ఆమేన్.